ఇక్కడ డాన్స్ చేస్తుంటేనే నా కాళ్ళు, ఏసిఎల్, లిగమెంట్ టేర్, ఈ ఇంజురీ అంతా జరిగింది. 1 year తర్వాత ఐఎమ్ బ్యాక్ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. యాక్చువల్లీ నాకు డాన్స్ చేయాలని ఉంది. ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ లిటిల్ గ్లామ్ నుంచి డీ గ్లామ్ అన్నమాట. కనిపించాలి, అయ్యో అమ్మా అని కొట్టుకోవాలి. ఎగదీసావు కదరా, ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, అమితాబ్ చూశాను, కమల్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇలాగే కదా నువ్వు చూడాలనుకున్నావు, నవ్వుతున్నావు ఏంటి? అయ్యో ఇందులో కూడా నేను గ్లామ్ గా డాన్స్ చేస్తాను. చెక్ ఇట్ అవుట్. హలో, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆన్ శాందార్ శిల్ప. ఈ రోజు షూటింగ్ కి వచ్చాను మల్లెమల స్టూడియోస్ లో, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి వచ్చాను. ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే టైం కి ఇక్కడ డాన్స్ చేస్తుంటేనే నా కాళ్ళు, ఏసిఎల్, లిగమెంట్ టేర్, ఈ ఇంజురీ అంతా జరిగింది. వచ్చి డాన్స్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కొంచెం హెజిటేషన్ ఉండేది. అఫ్ కోర్స్ కాల్ కూడా బాగాలేదు కాబట్టి రాలేకపోయాను. బట్ 1 year తర్వాత ఐఎమ్ బ్యాక్ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ రోజు ఎపిసోడ్ లో చాలా స్పెషల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నాకు ఓన్లీ అలా ఎక్కేసి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, డాన్స్ కూడా చేస్తాను. డాన్స్ తో పాటు ఒక సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. దానికి నేను ఎలా రెడీ అవుతున్నాను, దానికి అసలు ఫస్ట్ గెటప్ ఏంటి, సెకండ్ గెటప్ ఏంటి, ఇదంతా చూపిస్తాను నా వ్లాగ్ లో. హోప్ఫుల్లీ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. కమ్ లెట్స్ గో. హాయ్ అమ్మా. నేను ఎక్కువ చేయను. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి. చాలా రోజుల తర్వాత వచ్చా. నేను కూడా 1 year తర్వాత. అవునా? సో ఇదంతా మల్లెమాల స్టూడియోస్. అసలు నా అవతారం ఎలా ఉంది కూడా నాకు తెలియదు. సో ఇక్కడే డి, జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని ఇక్కడే జరుగుతాయి అన్నమాట షూట్స్. వీళ్ళ ప్లానింగ్, వీళ్ళదంతా కూడా చాలా బాగుంటుంది. రూమ్స్, సో నాకు ప్రస్తుతం రూమ్స్ ఎక్కడ ఇచ్చారా అని మా అసిస్టెంట్ వెళ్ళాడు అనమాట. సో మేకప్ స్టార్ట్ చేశాను ఫైనలీ. అండ్ దిస్ ఇస్ నవ్య. ఇప్పుడే మేకప్ స్టార్ట్ చేశారు మై వెరీ గుడ్ ఫ్రెండ్ వందన గారు. హాయ్ వందన. హలో, హాయ్. బిఫోర్ ఆఫ్టర్ చూసి షాక్ అవ్వకండి. ఇది కరెక్ట్ మాట చెప్పావా? ఇలా ఉంటాను, కట్ చేస్తే అలా ఉంటాను. కట్ చేసినా బాగానే ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వెరీ స్వీట్ ఆఫ్ యూ. వీడియోలో నాలో ఉన్న ఎన్ని వేరియేషన్స్ చూడబోతున్నారు నా సబ్స్క్రైబర్స్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, చూడడం మాత్రమే కాదు, బటన్ నొక్కండి అట్లా. 1 hour later. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్, దిస్ ఇస్ హౌ ఐ యామ్. ఆల్ సెట్ టు రాక్ ద స్టేజ్. ఏంటో ప్రపంచం ఇలా ఉంది. ఏమైంది అంత డైలాగ్ నన్ను చూసి? జన్మానికి శివరాత్రి అని ఎప్పుడైనా ఓసారి కనబడతావే. కలిసి 2 months షూట్ చేసాం మేము మిస్టర్ బచ్చన్. ఆ తర్వాత కలుస్తానన్నాను, విడిపోయాం. ఈవిడ ఇతర దేశాలకి, అతర దేశాలకి, పక్క కానీ మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదం నాతో ఎప్పుడు ఉంటది కదా. దిస్ ఇస్ అన్నపూర్ణమ్మ, దిస్ ఇస్ గంగవ్వ. హౌ ఆర్ యు అక్క? అక్క యువర్ చిన్న పాప. బాగున్నారా? కూర్చోండి కూర్చోండి, పర్లేదు కూర్చోండి. ఆయమ్మా, నాతోనే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన మొట్టమొదట సీరియల్, ఫస్ట్ సీరియల్లో గయ్యాలి అత్త, గయ్యాలి కోడలు. ఏం సీరియల్ అది? అసలు మిమ్మల్ని నన్ను మా కాంబినేషన్ చూసి అత్తగారు భయపడ్డారు. ఈటీవీలో ఎండమావులు, ఈటీవీలో తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కాంబినేషన్ నాతోనే ఫస్ట్. అయితే ఈ గయ్యాలి అత్త, ఈ గయ్యాలి కోడల్ని చూసి మా అత్త భయపడింది. వామ్మో, ఈ అమ్మాయిని తీసుకొచ్చాడా నా కొడుకు పెళ్లికి అని. కానీ ఎస్, సో వీళ్ళందరి చెయ్యి ఉందన్నమాట నా కెరియర్ లో. సరే, సారీ టు డిస్టర్బ్ యూ, సారీ టు డిస్టర్బ్ యూ. ఇప్పటికి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా టీవీ ఇండస్ట్రీలో
సినిమా ఇండస్ట్రీలో యాంకరింగ్ ఇండస్ట్రీలో ఉన్నావు అని అంటే థ్యాంక్ అది యూ నీ మంచితనం. థ్యాంక్ యూ మొత్తానికి రెడీ అయిపోయాను. షార్ట్ కి పిలుస్తున్నారు, వెళ్దాం రండి. బట్ మధ్య మధ్యలో బయటికి వస్తాను, మధ్య మధ్యలో బయటికి వచ్చి మాట్లాడతాను. కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి. అండ్ ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే నెక్స్ట్ గెటప్ ఉంది. గెటప్ మాత్రం అదిరిపోతుంది, చూద్దరు. ఇదిగోండి వీళ్ళు సెట్స్ ని ఎంత క్లీన్ గా పెడతారంటే ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. కానీ ఇదిగోండి చాయ్ అయినా కాఫీ అయినా బయటికి రావాల్సిందే. అదిగోండి ఈ ఆఫీసర్లు ఇక్కడ కూర్చొని మేనేజింగ్ డైరెక్టర్స్ వీళ్ళ రూల్స్ మేము వినాల్సిందే. నేను ఏం చేసినా మీకోసమే అండి, మీ సెక్యూరిటీ పర్పస్. మా సెక్యూరిటీ పర్పస్ అంటే ఒకసారి గట్టిగా చెప్పండి, ఒకసారి దేనికోసం? మీ సెక్యూరిటీ కోసం. కాకపోతే స్ట్రెచ్ అవ్వదు, దాన్ని కొట్టి స్ట్రెచ్ చేయాలి అంతే. యాక్చువల్లీ మనకి అది మేకర్తో చేస్తాము, ఇది చేతితోటి చేయితోని ఇలా 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 ఒత్తుకుంటూ చేయాలన్నమాట. యాక్చువల్లీ నాకు డాన్స్ చేయాలని ఉంది, కానీ నా డాన్స్ నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చారు, ఎందుకంటే నాకు కాలు బాగాలేదు కాబట్టి. నెక్స్ట్ ఎపిసోడ్కి వస్తాను చూడండి, డాన్స్ ఇరగదీస్తాను. నాకు ప్రస్తుతానికి లిప్ గ్లాస్ కావాలి, ఎవరు దొరకట్లేదు. దొరికిందా? అమ్మయ్యా, వెరీ గుడ్. అది క్రీమీ వద్దు నాకు, గ్లాస్. All right, I'm ready for the shoot. కొంచెం కాన్సెప్ట్ చెప్పాలి, ఏం జరుగుతుంది ఏంటి అని. అప్పుడు వన్ పార్ట్ ఆఫ్ ద షో అయిపోయింది అనమాట శ్రీదేవి డ్రామా కంపెనీలో. నెక్స్ట్ ఇప్పుడు స్కిట్ చేయడానికి వెళ్తున్నాను. అందుకనే చూడండి, ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ లిటిల్ గ్లామ్ నుంచి డీ గ్లామ్ అనమాట. ఎందుకంటే ఒక అమ్మ క్యారెక్టర్ జనరల్గా మన సొసైటీలో జరిగే సిచ్యువేషన్స్ని తీసుకుని ఒక చిన్న స్కిట్ చేస్తున్నాము. దాంట్లో నేను ఒక మదర్ క్యారెక్టర్గా కొంచెం యాక్ట్ చేయబోతున్నాను. సో జస్ట్ వెయిట్, నేను నెక్స్ట్ మేక్ ఓవర్ నా గెటప్ ఎలా ఉండబోతున్నాను చూపిస్తాను. 1 hour later. మా హడావిడి చూస్తున్నారా? అయ్యో నన్ను ఇప్పుడు ఇలా చూడకండి, నేనేం దయ్యం క్యారెక్టర్ చేయట్లా. ఓల్డ్ గెటప్ వెయ్యాలి, ఈ మనిషిని ఓల్డ్ చూపియాలంటే ఎట్లా? నేనేమో వైట్ పెట్టుకొని అంటాను, మీకు చేతులు రావట్లేదు, నాకు మనసు రావట్లేదు. డైరెక్టర్ గారికి మనసు ఎలా వచ్చింది నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి? కానీ మేము యాక్టర్ కాబట్టి అన్ని చెయ్యాలి, కనిపించాలి. అయ్యో అమ్మా అని కొట్టుకోవాలి. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఆ ఓవర్ యాక్టింగ్ మీరు కావాలంటే, ఓవర్ యాక్టింగ్ కాదు, మేము మనసుతో చేసే చాలా మంచి యాక్టింగ్ అది. మేము ఏదో జోకులు వేసుకుంటున్నాం, కానీ నా యాక్టింగ్ చూడాలంటే మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ చూడండి. వీలైతే ఛానల్లో చూడండి, లేకపోతే యూట్యూబ్లో చూడండి, లేకపోతే ఈటీవీ విన్ యాప్లో చూడండి. బాబు ఇలాగే కదా నువ్వు చూడాలనుకున్నావు, నవ్వుతున్నావు ఏంటి? వైట్ పూస పుయ్యమన్నారు, మరి డైరెక్టర్ కదా, వినాలి కదా మాట. ఇందాక ఏంటి ఇలా ఉన్నారు అన్న లుక్ ఇచ్చావా? అర్థమైంది నాకు. ఇదిగోండి ఇలా తయారు చేశారు నన్ను, గ్లామ్ నుంచి డీ గ్లామ్.
వేసేయి, ఇంత వేసేవుగా మొత్తం వేసేయి. చూడండి ఓల్డ్ గెటప్ లో ఎలా తయారు చేస్తా. నా ఓల్డ్ ఏజ్ లో కూడా నేను ఇలా ఉండనేమో, కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ అదేనండి. అయ్యో చూసుకున్నాను గెటప్. ఇందులో కూడా నేను గ్లామ్ గా డాన్స్ చేస్తాను. చెక్ ఇట్ అవుట్. ఓకేనా? చూడండి, ఇంకా కొంచెం ఎందుకు వేసుకున్నా ఫుల్. పర్లేదా? ఇంకా వేసుకోవాలా బాబు? విషయం పెడతాం, అది చనిపోతుంది. ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. షూట్ ఆ నెక్స్ట్ ఎపిసోడా? సెకండ్ నైట్ గ్లిసరిన్ స్ప్రే బాటిల్ లో స్ప్రే వాటర్ ఉందా? ఫోటోల కోసం ఇదే టైంకి వచ్చారు అందరూ. నా ఈ గెటప్ ఇంకా ఎప్పుడు ఉండిపోతుంది మీ దగ్గర. చాలు, గుడ్ జాబ్, థ్యాంక్ యూ, బాయ్. సో దా షూటింగ్లు కంప్లీట్ చేసుకున్నాము. ఎవరు హడావడిలో వాళ్ళు ఉండిపోయారు. ఆయనకేమో లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలని, మా వాడేమో ప్యాకింగ్ చేసేయాలి, నేనేమో ఈ వేషం తీసేయాలని, ఇలా హడావడిగా ఎవరి గోల వారదనమాట. బట్ మొత్తానికి ఈ రోజంతా చూశారు కదా, హడావడి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతుంది. మీకు నేను పొద్దున్నుంచి కూడా ఒక సర్ప్రైజ్ గెటప్ ఉంటుంది అన్నాను కదా, ఇదే ఆ గెటప్. సో మెయిన్ టెలికాస్ట్ చూసిన తర్వాత మీలో కొంతమంది అయినా నా వెల్ విషర్స్ ఉంటే తప్పకుండా మీరు కమెంట్ చేసి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చెప్తే యాజ్ అన్ ఆర్టిస్ట్ అది నాకు చాలా బాగుంటుంది. అండ్ నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, నేను ఇంకా ఏం చేస్తే మీకు బాగుంటుంది, అది ఇదంతా కూడా మీరు కమెంట్స్ లో నాకు తెలియచేయండి. సార్ నన్ను మర్చిపోయారు అంటే ఈ గెటప్ లో మర్చిపోయారు, మీకు తప్పులేదు. నేను గ్లామ్ గెటప్ లో ఉన్నప్పుడు ఓ శిల్పా చక్రవర్తి అని గుర్తుపట్టుంటేవారు. 2007 జీ కామెడీ షో గుర్తొచ్చింది. వెంటనే ఉమ్మడి కుటుంబం సీరియల్, ఉమ్మడి కుటుంబం, రాఘవేంద్రరావు గారిని. దాని తర్వాత అప్పుడు మీ పేరేంటి, ఇప్పుడు మీ పేరేంటి? ఇప్పుడు ఆసాం అప్పి, ఇప్పుడు జబర్దస్త్ అప్పారావు. నాకు జబర్దస్త్ కాదు మీ ఒరిజినల్ పేరు. ఎంతసేపు జబర్దస్త్ రావు జబర్దస్త్ కాదు, యాక్చువల్ నేమ్ అప్పట్లో పేరు రాపేటి అప్పారావు. అప్పారావు గారు, అందుకనే అడిగాను. ఇప్పుడు అప్పారావు అని చాలా తక్కువ మందికి తెలుసు కదా. చాలా చాలా కాలం క్రితం నాకు తెలుగు రానప్పుడు నాకు తెలుగు నేర్పించినటువంటి ఇంకొక క్యారెక్టర్ అన్నమాట. చెప్పాలంటే రెస్పెక్ట్ శిల్పా చక్రవర్తి గారు ఒక ఊపారని చెప్పచ్చు. 2 రాష్ట్రాల్లో శిల్పా చక్రవర్తి యాంకరింగ్. ఆ రోజుల్లో ఉదయ భాను గారు, ఆ టైంలో చెప్పొచ్చు, ఆ టైంలోనే మేము కలిసి కూడా 2 చేసాం. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. రాజు అసలు నన్ను ముసల్దాన్ని చేసిందే ఈ రాజు. ఈ మొత్తం యాక్ట్ ని కోరియోగ్రఫీ చేసిందే రాజు. మొట్టమొదటిసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో యాజ్ అ కోరియోగ్రాఫర్ గా అడుగుపెట్టాడు. సో బెస్ట్ ఆఫ్ లక్ రాజు మాస్టర్. మేడం చాలా గ్రేట్ అని కాదు, ఇంకా గ్రేట్. ఎందుకంటే స్టేజ్ ఎక్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పామంటే మేడం చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. చేయమంటే సాంగ్ ఏంటి. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ విషెస్. మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలాగే నా వీడియోస్ అన్ని చూస్తుండండి. షో మీ సమ్ మోర్ లవ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఈ గెటప్ లో కాదు. సో అప్పటి వరకు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శాందార్ శిల్ప. థ్యాంక్ యూ.